మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగ్ గౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. మన దేవతలు ఏ విధంగా అయితే మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు చేయాల్సిన కర్తవ్యం ఏంటని చెప్పదలుచుకున్న రెండు ప్రధానమైన గ్రంథాల్లో భగవద్గీత. ఆ భగవద్గీతకు సంబంధించిన ప్రవచనాలు ఈరోజు వారు ఎంత పెద్దవారైన పార్వతీ టీచర్ గారు 87 ఏళ్ళు వారికి. ఆ 87వ సంవత్సరంలో కూడా మన సమాజంలో మంచి నెలకొల్పాలని, విలువలతో కూడుకున్న సమాజాన్ని ముందుకు నడపాలని, భక్తులకు సంబంధించి కేవలం మనం పూర్తి చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి ఆ భగవంతుని పూర్తి చేస్తాం. దాంతోపాటు భగవంతుడు అంటే భక్తి శ్రద్ధలతో కూడుకున్న ఒక ప్రధానమైన అంశంలో వివరించడానికి అనేక అంశాలు ఈ భగవద్గీతకు సంబంధించింది. మరి 5,000 మందితో ఈరోజు వారు నిర్వహించిన ఒక ప్రధానమైన వ్రతం అనుకోవచ్చు, కార్యక్రమం అనుకోవచ్చు, యజ్ఞం అనుకోవచ్చు. 660 రోజుల నుంచి వారు చేస్తున్న కార్యక్రమం ప్రత్యేకించి మండల హెడ్ క్వార్టర్స్ లో ఈ పట్టణ కేంద్రంలో అనేక మంది మా పెద్దలు, సోదరులు, మా అక్కలు, చెల్లెలు అందరూ కూడా చాలా ముఖ్యంగా ప్రతినిత్యం ప్రతిరోజు పారాయణం చేస్తూ అందరికీ మంచి జరగాలని యోచనతో ఈ ప్రాంతానికి కాదు మన రాష్ట్రానికి, మన సమాజానికి మేలు చేయాలి, భక్తిని కలిగియాలి ప్రతి ఒక్కరి మదిలో అని ఆలోచన చేస్తున్న మా అక్కకి, చెల్లెలకి, మరి అమ్మలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియ. ఈ రికార్డు స్థాపన చేసిన సందర్భంలో వారు దీన్ని గుర్తించి మరి శ్రీనివాస్ గారిని మా పార్వతీ టీచర్ గారు మరి గుర్తింపించే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మనం అందరం కూడా చూస్తా ఉన్నాం సమాజంలో రాగాను భయాలను మన పైన మన నమ్మకం కోల్పోతా ఉన్నాం. క్రైమ్ రేట్ ఎక్కువైతా ఉంది. వీటన్నిటికీ కేవలం జవాబు ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ మన భగవద్గీతకు సంబంధించిన అంశం విషయంలో అనేక సందర్భాల్లో మన కష్టం ఏర్పడినప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఇబ్బంది పడతామా ఇతరులు చూసి ఏ విధంగా వ్యవహారం చేయాలని ప్రత్యేకంగా బోధించిన ఆ భగవద్గీతకు సంబంధించిన అనేక అంశాలు దీంట్లో వివరించడం జరిగింది కనుక వీటన్నిటి కూడా మనం పాటించే ప్రయత్నంలో, ముందుకు సాగే ప్రయత్నంలో ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ 660 రోజులు మా పార్వతీ టీచర్ మరి దాదాపు 1000 మంది వరకు మా ప్రాంతంలో ఈ భగవద్గీతకు సంబంధించిన పారాయణం చేస్తున్నప్పుడు ఒక ఇక్కడ వైబ్రేషన్ కలుగుతుంది. ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ గాలి పీల్చే వారికి, నీళ్లు తాగే వారికి, వారు చేసిన పూజలు, వారు పారాయణం చేసినప్పుడు ఆ స్పిరిచువల్ ఇంటలెక్ట్ వారికే కాదు 10 మందికి వెళ్లే విధంగా వారి ప్రయత్నం, వారి ఆలోచన తప్పకుండా మనమందరం కూడా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.